హలో నమస్తే ఫ్రెండ్స్, నేను మీ లక్ష్మిని. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను. ఈరోజు మన రెసిపీ వచ్చి వెజ్ ఫ్రైడ్ రైస్ అండి. ఫ్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని, ఆయిల్ వీటెక్కినాక ఒక సన్నగా తరిగిన ఆనియన్స్ వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేటట్టు వేయించుకొని, అందులో ఒక టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి అది బాగా ఎర్రగా వేగేదాకా వేయించుకొని, తర్వాత చెన్నుల్లిపాయలండి అవి కానీ బాగా సన్నగా తరుక్కొని వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ అవి బాగా గోల్డెన్ కలర్ వస్తట్టు వేయించుకున్నాక, ఇప్పుడు పచ్చిమిర్చి అండి 2 పచ్చిమిర్చి కోసుకొని సన్నగా అవి కానీ వేసుకొని బాగా వేయించుకోవాలి. తర్వాత 2 టమాటాలు సన్నగా తరుక్కునే టమాటా 2 వేసి సిమ్లో పెట్టుకొని బాగా మగ్గబెట్టుకోవాలండి. తర్వాత రుచికి తగినంత సాల్ట్ ఇలా అప్పుడప్పుడు చేసుకుంటూ ఉండాలండి. సన్నగా తరిగిన 2 సిమ్లా మిర్చి కానీ వేసుకొని కొంచెం వేయించుకోవాలి. పిల్లలకి ఇలా పెడితే వెరైటీగా బాగుంటుందండి. ఎప్పుడు ఒకేలా కాకుండా చూసేదానికి కానీ కలర్ఫుల్గా ఉంటుంది. అలా పిల్లలకి కానీ బాగుంటుంది. ఇప్పుడు ఒక సన్నగా తరిగిన బంగాళదుంప వేసుకోవాలండి. అది కానీ బాగా వేయించుకొని ఇలా అన్నీ చేసి పెడితే పిల్లలకు హెల్తీగానండి, విటమిన్స్ కానీ బాగుంటాయి అన్నిట్లో. తర్వాత వచ్చేసి క్యారెట్ వేసి బాగా కలుపుకోవాలి. క్యారెట్ కానీ తినని పిల్లలు ఉంటారు కదా, ఇలా చేసి పెడితే వాళ్ళకి అర్థం కాదు, అందువల్ల బాగా తింటారు, వాళ్ళకి కానీ బాగా ఉంటుందండి. తర్వాత వచ్చేసి 1 కప్పు గ్రీన్ వటానండి, పచ్చివి అవి కానీ వేసుకొని, అవి కానీ కళ్ళకు చాలా మంచిదండి. మనకు ఎనీ టైం దొరకవు, ఒకే సీజన్లో దొరుకుతాయి. అప్పుడు తెచ్చుకొని చేసుకొని పిల్లలకి ఇలా పెట్టుకోవచ్చు. అలా 5 నిమిషాలు మూత పెట్టుకొని, కొంచెము కాలీఫ్లవర్ అండి, ఒక అరకప్పు మోయినంగా కాలీఫ్లవరు అది కానీ వేసుకొని బాగా కలుపుకొని, తర్వాత ఒక 1/2 స్పూను ధనియాల పౌడరు అది వేసి బాగా కలుపుకున్నాక, 1 కప్పు రైస్ అండి, 1 కప్పు రైస్ వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి. అంతా కలిసేటట్టు మిక్స్ చేసుకొని ఇలా చేసి పెట్టామంటే బాగుంటుంది. ఎప్పుడు కుక్కర్లో వేసి వండుకోవడం కాడికి ఇలా అలాగా ఫైనల్గా కొత్తిమీర వేసి కలుపుకొని, ఆ తర్వాత ఒక గిన్నెలోకి తీసుకోవడమేనండి. ఎమ్మిగా భలే ఉంటుంది పిల్లలకి. దీంతో పాటు సైడ్ డిష్గా టమాటో సాస్ కానీ వేసి పెట్టవచ్చండి పిల్లలకి. కుచుంబర్ తీసుకోవచ్చు, అలాగే టమాటో సాసు పిల్లలకి ఏది నచ్చుతుంది. లాస్ట్ ఫైనల్ అయిపోయిందండి. ఇప్పుడు మనం ఒక బౌల్లోకి తీసుకోవచ్చు. తర్వాత మీకు నచ్చితే చేసుకొని తిని ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియపరచండి. లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరొక మంచి వీడియోతో కలుస్తాను ఫ్రెండ్స్. నమస్తే.